మన దేశంలో సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది, దొంగతనాలు, దోపిడీలు, అరాచకాలు చేయడానికి ఎట్లాంటి వెసులుబాటు ఉంటుంది అంటే అన్నిటికీ స్వేచ్ఛ ఉంటుంది దేశంలో. ఉత్తుత్తి పోలీస్ స్టేషన్లు చూసినాం మనం గతంలో, ఉత్తుత్తి ఎంబసీ చూసినాం, ఒక విదేశానికి సంబంధించిన ఎంబసీ పెట్టారు మొన్న రీసెంట్గా. ఇప్పుడు ఉత్తుత్తి బ్యాంకు, ఆ ఉత్తుత్తి బ్యాంక్ ఏంటి, దాని కథ ఏంది ఒకసారి వద్దాం. ఉత్తుత్తి బ్యాంకు పెట్టి దాదాపు 140 కోట్ల రూపాయలు గోల్మాల్ చేసేసిరట. సో ముద్రా కోఆపరేటివ్ పేరిట 140 కోట్లు వసూలు. సో చాలామంది కొంతమంది స్నేహితులు కూడా అప్రోచ్ అయ్యారు నన్ను. ఈ ముద్ర అని కనబడుతుంది, ముద్రలోనే కనబడుతుంది, పిఎంఈజీపీ అంటారు, ముద్రాలోన్ అంటారు, నరేంద్ర మోడీ కనబడుతుంది, లోగోలు కనబడుతుంది, అంతా అఫీషియల్గా ఉన్నట్టు కనపడుతుంది, కానీ అదంతా ఫేకు. సో ముద్రా కోఆపరేటివ్ పేరిట 140 కోట్ల వసూళ్ళు, 330 శాఖలు, 1600 మంది ఉద్యోగులట. ఒక ఫేక్ బ్యాంక్ లాగా పెట్టి, అంటే ఇది నేను సొసైటీ లాగా ఏర్పాటు చేస్తున్నా, తర్వాత ఇది బ్యాంకుగా మారుతుంది, మీ ఉద్యోగాలు కూడా పర్మనెంట్ అయితే అని చెప్పి ఉద్యోగుల దగ్గర పైసలు తీసుకురాట, వాళ్ళ ద్వారా మిగతా అమాయకుల దగ్గర కూడా పైసలు వసూలు చేయించారట. దాదాపు దేశవ్యాప్తంగా 330 బ్రాంచ్లు పెట్టేదాకా కూడా మన వాళ్ళకి కళ్ళు తెరుచుకోలేదు. ఏం జరుగుతుందనే చూడలే, మన సిస్టమ్ అట్లా ఏడిచింది. ఇగో 330 శాఖలు, 1600 మంది ఉద్యోగులు, వేలల్లో బాధితులు. సేకరించిన డబ్బుతో ఏపీలోని అమరావతిలో పెట్టుబడులు. ముద్రా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తిప్పినేని రామదాసప్ప నాయుడు, అతని కుమారుడు సాయి కిరణ్ అరెస్ట్ అట. అమరావతిలో అదుపులోకి తీసుకున్న తెలంగాణ సిఐడి. సో అమరావతికి పోయి పట్టుకొచ్చారు తెలంగాణ సిఐడి పోలీసులు. ముద్రా అగ్రికల్చరల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తిప్పినేని రామదాసప్ప నాయుడు, ఆయన కుమారుడు సొసైటీ డైరెక్టర్ సాయి కిరణ్ను తెలంగాణ సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. చాలా కాలంగా పరారీలో ఉన్న రామదాసప్ప నాయుడు, సాయి కిరణ్ను ఏపీ రాజధాని అమరావతిలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ముద్రా పథకం పేరును అనుకరిస్తూ సేమ్ అదే పేరును వాడుతూ ముద్రా సొసైటీ పేరుతో రామదాసప్ప అధిక వడ్డీలు ఆశ చూపి ఏజెంట్ల ద్వారా రైతులు, కూలీలు, మహిళల నుంచి దాదాపుగా 140 కోట్ల రూపాయలను సేకరించాడు. సిఐడి అదనపు దర్యాప్తు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇంత పెద్ద ఎత్తున, ఇంత దారుణంగా డబ్బులు కొల్లగొడుతుంటే కూడా మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇగో ముద్రా కోఆపరేటివ్ పేరిట రామదాసప్ప నాయుడు అడిగి ఈయనే పెద్ద మనిషి. సో డైరెక్టర్ జనరల్ చారు సిన్హా కథనం ప్రకారం రామదాసప్ప నాయుడు ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 330 కార్యాలయాలు తెరిచిండు. అందులో ఒక 1600 మందిని సిబ్బంది నియమించుకున్నాడు. తర్వాత ఉద్యోగంలో చేర్చుకునే ముందట ప్రతి ఒక్క ఒక్కరికి విద్యార్థికి సంబంధించి వాళ్ళ విద్యార్హత సర్టిఫికేట్లు, మళ్ళీ 1 లక్ష రూపాయలు డిపాజిట్ సేకరించిండు. ఎందుకంటే అయ్యో మంచి ఉద్యోగం, తర్వాత బ్యాంకు పర్మనెంట్, బ్యాంకు మారితే పర్మనెంట్ ఉద్యోగం అవుతుంది, బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్పుకోవచ్చని పాపం వాళ్ళు సర్టిఫికేట్లు కూడా అలా పెట్టారు. తర్వాత 1 లక్ష రూపాయలు డిపాజిట్ తీసుకురాట. ఉద్యోగాలు నమ్మించి వారి ద్వారా ప్రజల నుంచి డిపాజిట్, వీళ్ళ దగ్గర 1 లక్ష రూపాయల చొప్పున డిపాజిట్ సేకరించారు. తన సొసైటీ 2 ఏళ్లలో బ్యాంకుగా మారుతుందని ఉద్యోగులను నమ్మించి వారి ద్వారా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాడు. అందులో కొంత మొత్తాన్ని ముద్రా రుణాల పేరిట అవసరమైన వారికి ఇచ్చేవాడు. ఒక్కో ఉద్యోగికి నెలకు 8,000 నుంచి 12,000 దాకా వేతనం ఇచ్చిన రామదాసప్ప ఉద్యోగులకు లక్ష్యాలు పెట్టి అవి అంటే టార్గెట్లు పెట్టి అవి సాధించకపోతే జీతంలో కోత పెట్టేవాడు. దీంతో కొందరు ఉద్యోగాలు మానేసి తమ సర్టిఫికేట్లను డిపాజిట్ సొమ్ము ఇవ్వమని కోరితే వాళ్ళని వేధించేవాడు. అయిపోయాయి సర్టిఫికేట్ల ఉండే మన దగ్గర 1 లక్ష రూపాయల డిపాజిట్ ఉండే. తనకు చెందిన పత్రికల్లో ఆయా ఉద్యోగులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని వార్తలు రాయించేటోడట. అబ్బాబ్బాబ్బా, దానికి సహకరించిన జర్నలిస్టులు అనాలి ఫస్ట్. ఈ క్రమంలో ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తే వారితో రాజీ కుదుర్చుకునేవాడు. అయిపోయాయి పోలీసులను ఆశ్రయించినప్పుడన్నా ఇవన్నీ కనుక్కోవాలి కదా. రామదాసప్ప అక్రమాలపై 2020లో నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా అరెస్ట్ అయిన బెయిల్పై విడుదలయ్యాడు. ఆ తర్వాత కూడా తన వ్యాపారాన్ని కొనసాగించాడు. దీంతో కాచిగూడ, గంభీరావుపేట, రామాయంపేట, దుబ్బాక, కాచిగూడ, వేములవాడ, అచ్చంపేట, ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. సుచిరా, సో ఇది ఉమ్మడి మీదకి సంబంధించి కూడా చాలా ఉన్నాయి. ఇలా కాచిగూడల, గంభీరావుపేటల, రామాయంపేటల, దుబ్బాకల, కాచిగూడల, వేములవాడల, అచ్చంపేటల, ఆత్మకూరుల అన్ని కేసులున్నాయి. కొంతకాలంగా పరారీలో ఉన్న రామదాసప్ప నాయుడు, సాయి కిరణ్ ఎట్టకేలకు అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. తర్వాత కఠిన కారాగార శిక్ష విధిస్తారా, ఉరిశిక్ష విధిస్తారా, ఏదో ఒకటి. ఎందుకంటే దేశం ప్రభుత్వ యంత్రాంగానే కళ్ళు కప్పి మరి ఒక ఫేక్ బ్యాంక్ లాంటిది ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని ఇన్ని కోట్ల రూపాయలు టోకన్ వేసినట్టే వీళ్ళు మామూలు కాదు. మొత్తానికైతే మోసపోయేటోళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేటోళ్ళు పుడుతూనే ఉంటారు. దయచేసి అది రికగ్నైజ్డా కాదా, ప్రభుత్వ రంగ సంస్థలైనా కాదా, ప్రైవేట్ రంగ సంస్థనా, పక్కా ఉందా లేదా, దాని చరిత్ర ఏంది తెలుసుకోకుండా దేంట్లో పడితే పోయి దాంట్లో జాయిన్ కాకూడదు. ఏదైనా కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టే
దాని కథ ఏందో తెలుసుకోరి, అనవసరంగా ఈ డబ్బులు కట్టి మోసపోవద్దని చెప్పేసి కూడా యువతకి చెప్తున్నా.